రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచందర్ రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు సందర్శనకై కదిలారు. దీనిలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నుండి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు, నియోజకవర్గ నేతలు పాలమూరు సందర్శనకై తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని, పచ్చి అబద్ధాలు చెప్తున్న కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకోవడం కాదని, 80% ప్రాజెక్టు పూర్తయింది అంటున్న ఆయన వచ్చి పూర్తయిన పనులను చూపించాలని సూటిగా ప్రశ్నించారు. కాగా పాలమూరు ప్రాజెక్టు సందర్శనకు గాను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో పాటు కొత్తూరు మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్యామ్ సుందర్ రెడ్డి, షాద్నగర్ నియోజకవర్గ నాయకులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులు తరలివెళ్లి మొదటి కట్టిన ప్రాజెక్టును సందర్శించి అనంతరం ఉద్దండాపూర్, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టులను సందర్శించనున్నారు. నడుస్తూ ఉంది. అందరం ఎమ్మెల్యేలను కలిసి తప్పకుండా ప్రజలకు మేలు జరిగే విధంగా, రైతాంగం మేలు జరిగే విధంగా ఇవాళ వాళ్ళు పచ్చి అబద్ధం చేసారు కాబట్టి, అబద్ధం మాట్లాడారు కాబట్టి దాన్ని ప్రూవ్ చేయడానికే మేము వెళ్తా ఉన్నాము ఈ యాత్ర. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అబద్ధాలు చెప్తూ గారడి విద్యలు చేస్తూ ఎప్పటికప్పుడు నాటకాలు ఆడుతూ ప్రజలు నమ్మి తెచ్చుకున్న తెలంగాణను పచ్చి మోసం చేసిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలు ఈ రాష్ట్రంలో మార్పు కోరి వాళ్ళు అభివృద్ధి చేసినాం, ఇవాళ రైతాంగానికి నీళ్ళు ఇచ్చినామని చెప్పి ఒట్టి మాటలు చెప్తూ ఉంటే పాలమూరులో వారు ఎంపీగా వచ్చినారు. పాలమూరు వలసల జిల్లా, పాలమూరు గాథ కన్నీటి గాథ నేను చూడదలుచుకోలేదు. నాకు ఒకసారి ఎంపీ అవకాశం ఇవ్వండి, పాలమూరును శస్యశ్యామలం చేస్తానని చెప్పి ప్రగల్భాలు వలికిన కేసీఆర్ పాలమూరు బిడ్డలు, పాలమూరు రైతాంగం ఆదరించుదు ఎంపీగా చేశారు. ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇతరులు ఇక నమ్మరు. ఎందుకంటే గతంలో ప్రజలు కూడా కొద్దిగా ఆశపడ్డారు, తెలంగాణకు మంచి జరుగుతుంది మన ఆశపడి సహకరించారు తప్ప, ఆ సహకరించిన దానికే ఒక పూరగా ఈ రాష్ట్రాన్ని దిగదార్చిర్రు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా దిగజార్చిర్రు. కుటుంబ పాలన జరిగింది, దాచుకున్నారు. ఆ మంత్రులు, ఆ ఎమ్మెల్యేలు, ఇలా షాద్నగర్ ఎమ్మెల్యే కూడా ఎన్నడన్నా ఒక రోజు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్స్ తెద్దాము, చిత్తశుద్ధి ఉందావా ఆయన కుటుంబాలకు, ఆయన కొడుకులు ఇన్ఛార్జీలు ఉన్నారా. చౌదరిగూడ మండలం ఇన్ఛార్జ్ ఒక ఆయన చిన్నరాజు ఇన్ఛార్జ్ ఉండి ఏవో రోజు అన్న ఒక రోజు ఒక చిన్న దరఖాస్తు, ఒక అసెంబ్లీలో ఒక మాట, షాద్నగర్లో ఒక నిరసన ఎప్పుడన్నా చెప్పిన దాఖలాలు ఉన్నాయా?